నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 60 మంది నాయకులు కార్యకర్తలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు నాయకులు బిల్లా రామ్మోహన్ ఆధ్వర్యంలో నిజామాబాద్లోని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జయవర్ధన్ గౌడ్ తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు యువకులు అందరూ కలిసి గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఓడగొట్టడం జరిగిందని, అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టడం జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ గత 10 సంవత్సరాలు ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయలేదని, దాన్ని దృష్టిలో ఉంచుకొని జాన్కంపేట్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. పార్టీలో చేరిన వారందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతున్నట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు యువకులకు ఉద్యోగాలు, రైతులకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ మరియు వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. జాన్కంపేట్లో భూ సమస్యను పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. పార్టీలో చేరిన నాయకులు బాలరాజ్ గౌడ్, మారుతి గౌడ్, వడ్డర సంఘం నాయకులు గుంజ పోషెట్టి, జాన్, నర్సయ్య, శ్రీనివాస్, బొంత పోషెట్టి, గౌడ సంఘం నాయకులు కృష్ణగౌడ్, సుమన్ గౌడ్, రామాగౌడ్, సాయిబాబా గౌడ్, మధుసూదన్ గౌడ్, యాదేశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జాన్కంపేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపూరి గంగాకిషోర్, గ్రామ మైనారిటీ శాఖ అధ్యక్షుడు తాహేర్ తదితరులు ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, అన్నదేం గుర్తు, చేతి గుర్తుకే రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, అదేం గుర్తు, అదేం గుర్తు. జాన్కంపేట్ గ్రామస్తులు, యువకులు, రైతులు, కార్మికులు అందరూ కలిసి పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే రోగొట్టాం, కానీ బీజేపీ ప్రభుత్వం కూడా గత 10 సంవత్సరాల నుంచి మాకేం పని చేయలేదు, మా పిల్లలకు నౌకర్లు రాలేదు, మాకు ఇళ్ళు లేవు, డెవలప్మెంట్ లేదు, మా డిస్టిక్ని ఏం పట్టించుకోలేదు, సెంట్రల్ నుంచి మాకు ఇన్ని ట్యాక్సులు పెంచి మాకు ముక్కుమండి వసూలు చేసిన పైసలు కూడా కేవలం అటు నార్త్కే ఇచ్చారు, మాకు ఇస్తలేరు అన్న ఉద్దేశంతో యువకులు, వీకర్ సెక్షన్ వాళ్ళందరూ ఈరోజు పెద్ద ఎత్తున జాన్కంపేట్ గ్రామస్తులు కాంగ్రెస్లో చేరినందుకు వాళ్ళని స్వాగతిస్తూ తప్పనిసరిగా రేపు మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇద్దాం, మీకు ఏదైతే భూముల సంగతి చెప్తా ఉన్నారో ధరణిలో అవి కూడా అన్ని మీ భూములు మీకు అచ్చకట్టు చేద్దాం, కొన్ని ఇండ్లు పెండింగ్ ఉన్నాయన్నారు అవి కూడా చేయించుకుందాం. అదేవిధంగా వ్యవసాయం కూడా రేపు ఆగస్టులో మనకు ఏదైతే మీరు రైతులు లోన్లు లేపి కట్టలేకపోయిందో, ఆ దరిద్రం గవర్నమెంట్ మీకు లోన్ మాఫీ చేయలేకపోయిందో దాన్ని కూడా ఆలోచించి లోన్లు కూడా మాఫీ చేస్తున్నాం ఆగస్టులో రైతులు.